రాజధాని భూములపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వ పెద్దలు భూదందాలకు పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై ధీటుగా స్పందిస్తున్న టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా అని సవాళ్లు విసురుతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ భారీ కుంభకోణాలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపణల పర్వాన్ని ఉధృతం చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బినామీ ఆస్తులు కూడబెడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్న అధికార పార్టీ నేతలు తాము మగాళ్లలా ఆస్తులు కొనుగోలు చేశామంటున్నారు. ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారో చర్చిస్తే తెలుస్తుందని సవాళ్లు విసురుతున్నారు. రాజధాని భూముల వివాదంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై సీబీఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏదో అక్కడ జనరల్గా కొన్నాము రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే 13 జిల్లాలు ఉండగా రాజధాని దగ్గరే తుళ్ళూరు చుట్టే ఎందుకు కొనాల్సి వచ్చిందని కూడా నేను అడుగుతున్నాను. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరి తన మీద, తన మంత్రుల మీద, తన కొడుకు మీద ఈ రకంగా బయటకు వచ్చినప్పుడు ఎందుకు సిట్టింగ్ జడ్జితో విచారణకి అలాగే సిబిఐతో ఈ భూముల కుంభకోణం విషయాన్ని మరి విచారణకి సిద్ధమని ఎందుకు ప్రకటించలేదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు నాకున్నదే క్యారెక్టరు, నేను నిప్పు అని చెప్పి డైలాగులు చెప్పడం కాదు. ఈరోజు నోరు విప్పు, వీటి మీద సమాధానం చెప్పు. రాజధానిలో తాను మగాడిలా భూములు కొన్నానని తన కుమారుడి పేరుపైనే ఆ భూమి రిజిస్టర్ అయిందంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. రాజధాని ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేయాలని ఎవరైనా భావిస్తారని అందులో తప్పే ఉందంటున్నారు. ఎన్నికల అఫిడవిట్లో సొంత కారు ఉందని చూపించుకోలేని జగన్ ఈ ఎపిసోడ్పై దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని పయ్యావుల సవాల్ విసిరారు. మరొకసారి చెప్తున్నా, నీకు దమ్ముంటే, నీవు నిజంగా రాయలసీమ రక్తం నీలో ఉంటే, నువ్వు మగాడివైతే ప్రకాశం బ్యారేజ్ మీద చర్చ పెట్టుకుందాం రా. నీ 3 తరాల ఆస్తుల మీద, నా 3 తరాల ఆస్తుల మీద చర్చ చేద్దాం. ఈ రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాన్ని తెచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. భూమి దొంగ చూపు ఎప్పుడు భూముల మీద ఉంటుంది. అట్లానే జగన్మోహన్ రెడ్డి చూపు ఇవాళ భూముల మీదే ఉంది. అయ్యో నేను దొనకొండలో కొన్నానే, వీళ్ళేదో ప్రజల కోసం ప్రజా రాజధాని ప్రజల మధ్యన పెట్టారు అన్నటువంటి నీ అక్కసుని మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఈ రాష్ట్రంలో రైతు బిడ్డగా ఈ రాజధానిలో నేను ఉండాలనే కొనుక్కున్నాను, మగాడిలాగా కొనుక్కున్నాను, బినామీలతో కొనలేదు నేను. దానిపై స్పందించిన వైసీపీ నేత అంబటి బినామీ పేర్లతో భూములు కొన్న టీడీపీ నేతలు మగాళ్లు కాదా అని ప్రశ్నించారు. కేశవ్ భూదందాలపై ఉరవకొండలో చర్చకు సిద్ధమని ప్రతి సవాల్ చేశారు ఆయన. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ప్రకాశం బ్యారేజ్ మీదకి రావాలంట. రాయలసీమ రక్తం ప్రవహించినా, స్వచ్ఛమైన రక్తం ప్రవహిస్తున్నా రా, నీ ఉరవకొండలో ఛాలెంజ్ చేస్తున్నాం. నీ ఉరవకొండ వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అడుగుతున్నా. ఎమ్మెల్యేలు పార్టీ మారటంతో ఏం చేయాలో తెలియక వైసీపీ అనవసర ఆరోపణలకు దిగుతోందన్నారు మంత్రి ప్రత్తిపాటి. అమరావతి అభివృద్ధి కావటం జగన్ కు ఇష్టం లేదని విమర్శించారు. రాజధాని ఏ విధంగా చెడగొట్టాలి, రాజధాని రైతుల్లో ఏ విధంగా కన్ఫ్యూజన్ తేవాలి, ఏ విధంగా అక్కడ అపోహలు సృష్టించాలి, ఈ విధంగా బురజల్లేటువంటి కార్యక్రమం 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. చివరికి ఆ పత్రిక మీద జనం చేదరించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మండిపడ్డారు. రోజా ఎక్కడ ఉంటే అక్కడ భస్మమే అన్నారాయన. ఇప్పుడే మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ ఆంటీ గారు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ భస్మం. ఆ రోజు ఇప్పుడు మాట్లాడుతూ కూడా విలువలు, నైతికత గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు రాక్షసుడు అన్నారు. ఆ రోజు అనేక రకాలుగా ఇదే ఐరన్ లెగ్ ఆంటీ గారు ఏం మాట్లాడారో అన్నీ తెలుసు అందరికీ. మరోవైపు రాజధాని ప్రాంతంలో భూములు కొన్న వైసీపీ నేతల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రైతులకు ధర చెల్లించి భూములు కొంటే తప్పేంటి అని ఆయన నిలదీశారు. వైకాపా నేతలు ఎవరైతే భూములు కొన్నారో చాలామంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఇటు నుంచి రాయలసీమ నుంచి చాలామంది, కడప నుంచి కొన్నారు, పులివెందుల నుంచి కొన్నారు చాలామంది భూములు. ఖచ్చితంగా ఎవరెవరు కొన్నారు, దానిలో వైకాపా నాయకులు ఎవరు ఏంటనేది ఖచ్చితంగా సరైన సమయంలో మొత్తం బయట పెడతాం.
ఎందుకంటే ఇప్పుడు మా అందరి ఏమున్నా లేకపోయినా మేము చెప్తున్నాం, మేము 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కోలేని పరిస్థితి కాదు. మా పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఒక రాజధాని వస్తూ ఉంది కాబట్టి 2 ఎకరాలు 3 ఎకరాలు పిల్లల పేరు మీద కొనుక్కోవడంలో తప్పే ఉంది. నాకు అది అర్థం కావట్లేదు. మాకేం 100 ఎకరాలు లేవు. డబ్బులు పెట్టి 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కుంటే దాన్ని ఒక పెద్ద భూతద్దం చేసి ఎక్కడెక్కడ ఎన్నో చూపెట్టి ఇవాళ ఏదో మాకు సంబంధం లేని అన్నీ కూడా మాకు అంటగట్టి భూ కబ్జాలు, వాగుపోరం బోకులు. నేను అడుగుతా ఉన్నా, స్పష్టంగా వైకాపా లీడర్ ఎవరన్నా వస్తే అది వాగుపోరం బోకు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అది అసలు ఎవరో వాళ్ళకి సంబంధం లేదు, రికార్డ్స్ ఏంటో తెలియదు, కేవలం బురజల్లే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. తన భార్య 83 సెంట్ల పొలం కొన్నదనేది వాస్తవమని మంత్రి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. అంతకు మించి తనకు బినామీ ఆస్తులున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. నా భార్య 4 కోట్ల రూపాయలు ప్రకటించింది అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో తన ఆస్తులు. నేను ఒక సీనియర్ ఆఫీసర్ని, 23 సంవత్సరాలు ఒక అఖిల భారత సర్వీస్కి చెందినటువంటి ఆఫీసర్ని. 83 సెంట్లు కొనుక్కోవడానికి అర్హత కూడా లేదంటే, అంటే ఒక దళితుడు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రూల్స్కి అనుగుణంగా 83 సెంట్లు కూడా కొనుక్కున్న దాన్ని ఒక రచ్చ చేయటం అనేది అంటే ఇది పూర్తిగా మీరు అంటే దళితుడు రాజధానిలో భూమి కొనుక్కోవడానికి అనర్హుడు న్యాయబద్ధంగా అనేది మీ దళిత వ్యతిరేక బుద్ధి. మీరు అసలు దళితులకు వ్యతిరేకని చెప్పేసి చెప్పకుండానే చెప్తా ఉన్నారు. అటు వైసీపీ నుంచి రోజా నుంచి బొత్స వరకు పలువురు నేతలు రంగంలోకి దిగి మాటల యుద్ధం చేస్తుంటే, ఇటు టీడీపీ నుంచి మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ప్రతిదాడులతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. మొత్తం మీద అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న టైంలో మొదలైన ఈ మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.